హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Dadsgirlvinee. సో ఇంట్రోలోనే టామీ వచ్చింది ఏంటో అనుకుంటున్నారా? సో నేనైతే లాస్ట్ వీడియో మీకు చూపించాను అమ్మమ్మ గారి ఊరి పండగ అని. అప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నేను వచ్చినప్పుడు టామీ చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో, నా మీదకైతే ఎక్కేసింది. సో అది నేను వీడియో తీయలేదు. సో దాన్ని ప్యాంపర్ చేస్తూ నేను మళ్ళీ పరిమి వచ్చాను అని చెప్పి చూపించడానికి ఈ వీడియో యాడ్ చేస్తున్నాను. అండ్ పెట్స్ లవ్ అనేది అసలు అన్కండిషనల్, అది మనదా కాదు, దానికి కొంచెం ప్యాంపరింగ్ చూపించిన, కొంచెం కేర్ చూపించిన, సో దాని లవ్ అనేది అన్కండిషనల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియో మీరు ఆ పండగ వీడియో చాలా మంచిగా ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. అండ్ ఆ వీడియోలో నేను వేసుకున్న శారీ గురించి కొంచెం మంది లేడీస్ నాకైతే కామెంట్ చేశారు. సో ఒక్కసారి క్లియర్గా చూపియండి ఏంటి అని. సో దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ క్లిప్ వరకు. ఈ శారీ వచ్చేసి మీనా పట్టు అనమాట. మొత్తం ఒక పీకాక్ బ్లూ అనమాట, డబల్ షేడ్ వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ డిజైన్. అండ్ బార్డర్ అయితే పళ్ళు అయితే ఇలా ఉంటుంది విత్ సిల్వర్ కాంబినేషన్తో. సో అడిగిన వాళ్ళ కోసం ఇంకొంచెం క్లియర్గా చూపిద్దామనేసి. అండ్ నా శారీ కలెక్షన్ వీడియోలో కూడా, పట్టు శారీస్ కలెక్షన్ వీడియోలో కూడా ఈ శారీ గురించి మెన్షన్ చేశాను. మీరు కనుక అది మిస్ అయినట్లయితే ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఆ వీడియోలో చూపించాను. సో ముందుగానే మనం ప్లీట్ చేసి పెట్టుకున్నట్లయితే కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ నేను చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాను. సో నాకైతే చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ముందుగానే నేను ఇలాగా స్టెప్స్ పెట్టేసుకుంటాను. అండ్ ఎలా పెట్టుకున్నాము ఏంటి అనేది కూడా మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే చూపిస్తాను. అండ్ ఇప్పుడు జస్ట్ నేను ర్యాండమ్గా చూపిస్తున్నా. ఇలా ముందే మనము స్టెప్స్ పెట్టేసుకొని పిన్స్ సెట్ చేసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ బార్డర్ కూడా చాలా కరెక్ట్గా హైలైట్ అవుతుంది. ఇలాంటి చిన్న బార్డర్స్ ఉన్న శారీస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా దగ్గర ప్లీటింగ్ శారీ అంత వీడియో లేకపోయినప్పటికీ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఎలా చేసుకోవాలనేది మీకు ఇన్ డీటెయిల్గా కనిపిస్తుంది. సో నేనైతే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చక్కగా ప్లీట్ చేసుకొని పెట్టుకున్నాను. మెయిన్ ఇది ఎందుకు యాడ్ చేశానంటే శారీ గురించి అడిగారు. అండ్ దాని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడం కోసమే ఈ చిన్న ప్రాసెస్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇలా మనం ప్లీట్ చేసి పెట్టుకున్నట్లయితే శారీ కూడా క్విక్గా కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ చాలా నీట్గా వస్తుంది అనేసి ఈ టిప్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే మొత్తం చర్చ్ రిలేటెడ్ అండ్ పండగ రిలేటెడే చూపించాను. అంతేకాకుండా మా ఇంటికి రిలేటివ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేసింది, కానీ నేను అన్సీన్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు లాస్ట్ వీడియోలో. సో నేను ఈ వీడియోలో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీళ్ళు వచ్చేసి మా మేనమామ అనమాట, మా మూడో మామయ్య అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి. సో మేము అంతేకాకుండా ఇంకా చాలామంది రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళందరితో కూడా మంచి టైం స్పెండ్ చేశాను. అండ్ నాకు క్యూట్గా అనిపించినవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి యాడ్ చేస్తున్నాను. సో అవి బర్త్డే అని చెప్పి మీకు లాస్ట్ టైం ఒక బర్త్డే పార్టీలో వెళ్ళి చూపించాను కూడా. సో చిన్న గ్లిమ్స్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ సెషన్ అంతా అయిపోయింది, మాస్ అంతా అయిపోయింది, లంచ్ సెషన్ అయిపోయినాక జస్ట్ అప్పుడే కొంచెం ఫ్రీ అయ్యి జస్ట్ అలా వ్లాగ్ చేద్దాం కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాను. అండ్ ఫుల్ అలసిపోయి ఉన్నాము, ఫుల్ ఎండలు. సో మనకి కంపేరివ్ టు వేరే స్టేట్స్ చూసినట్లయితే ఏపీలో అయితే బాగా ఎండలు ఉన్నాయి. సో తట్టుకోలేకపోయాము. అండ్ అన్సీన్ వీడియోస్ చూడండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించిన వీడియోస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక్కడ అమ్మమ్మ వాకిట్లో మల్లె చెట్టు అనే కాన్సెప్ట్. సో ఆ పండుగ రోజైతే మేము అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాము, టైం స్పెండ్ చేసాము. అండ్ తేరు ప్రదక్షిణ అయిపోయాక కూడా అమ్మమ్మ దగ్గర చాలాసేపు ఉన్నాము. అండ్ ఆ టైంలో కూడా జస్ట్ ఇలాగా టెర్రస్ మీదకి వెళ్ళి చల్లగా ఉందిలే ఈవినింగ్ కొంచెం పర్లేదు అనుకున్న టైంకి పైకి వెళ్ళాము. సో మమ్మీ అయితే తనకి ఫేవరెట్ అనమాట ఈ చెట్టు. సో చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉంది, చిన్నప్పటి నుంచి చాలా పెద్ద చెట్టు కూడా. సో మనం చూసినట్లయితే చాలా కింద నుంచి కూడా పైకి ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ అయినా కానీ దీని టైం అప్పుడు మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అండ్ చాలా మంచి చల్లదనాన్ని కూడా ఇస్తుందిలే. ఇది కొంచెం మెమరీ లాగా ఉంటుంది ఎప్పటికైనా అన్నట్టుగా షూట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు నా వీడియోస్ ఇంతకుముందు వీడియోస్లో చూసినట్లయితే కూడా ఈ చెట్టుని చాలాసార్లు షేర్ చేసుకున్నాను. సో మా మమ్మీ చూపిస్తుంది అనమాట, మా అమ్మ చెట్టు నుంచి నేను ఇన్ని తీసుకొచ్చుకున్నాను, ఇన్ని వచ్చాయి అన్నట్టుగా. సో ఎస్, అండ్ ఇంతే కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్యారెట్ చూసారు కదా, చాలా చిన్నది. మమ్మీ వాళ్ళ స్కూల్లో తిరుగుతుంటే కాకులు ఇవన్నీ వచ్చి బాగా పొడి చేశాయంట. సో వాళ్ళు అప్పుడే ఏంటా కాకులు ఫుల్ సౌండ్ చేస్తున్నాయి అని చెప్పి చూస్తే చిన్న ప్యారెట్ని పొడుస్తూ ఇదేమో ఎగరలేకపోతూ కింద పడిపోతుంటే వీళ్ళు దాన్ని రెస్క్యూ చేశారు. మీరు చూసినట్లయితే మెడ దగ్గర తల దగ్గర ఫుల్ ఇంజురీ అయిపోయింది. సో దీనికి ఎట్లయినా సరే ముందు కొంచెం ఏమన్నా ఫీడ్ చేద్దామని చాలా ట్రై చేశారు. సో ఇదైతే అస్సలు నుంచోలేకపోతుంది, అసలు కదలలేకపోతుంది. మీరు చూసినట్లయితే పాపం చాలా చిన్నది. దీనికి ఖచ్చితంగా ఎవరన్నా కేర్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో అది అక్కడ వదిలేసినట్లయితే ఇంక మొత్తానికి దాన్ని చంపేసేయి. సో అలా అనుకోవడం ఎందుకులే, బట్ అస్సలు కదలలేని సిచ్యువేషన్లో ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇంటి పక్కల కూడా జరుగుతూనే ఉంటాయి ఈ సిచ్యువేషన్స్, ఏదైనా చిన్న చిన్న బర్డ్స్ పొడుచుకోవడం కానీ ఇట్లా కనిపించినట్లయితే వీలైతే వాటిని అక్కడి నుంచి పంపేయడానికి ట్రై చేయండి. లేదా ఇలాంటి కనుక మీకు కనిపించినట్లయితే దాన్ని కొంచెం దగ్గర తీసుకొని వాటర్ ఇచ్చి ఏదన్నా ఫుడ్ పెట్టి కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది అంటారనమాట రామచిలుకలు ఇంట్లో ఉంచుకోకూడదు కష్టాలు అనేసి, బట్ అలాంటివన్నీ నమ్మొద్దు. కష్టాలు వస్తాయి, రానివి రాకుండానే పోతాయి. సో ఇలాంటి చిన్నదాన్ని మనం సేవ్ చేసినట్లయితే ఆ పుణ్యం ఊరికనే పోదనమాట. సో అలానే స్కూల్లో ఉన్నప్పుడు మమ్మీ పాల ప్యాకెట్ తెప్పించి దీనికి ఫుడ్ అయితే ఇప్పించింది. అంటే మనము వాళ్ళ అమ్మ అయితే నోట్లో పెట్టగలుగుతుంది, మనకైతే ఎంత స్కోప్ ఉందో అంతలో చేయాలని అనుకుంది. అంతేకాకుండా తర్వాత ఇంటికి కూడా తీసుకొచ్చారు. అండ్ దీనికి ఫీడింగ్ ఎలా చేశారు ఏంటి అనేది కూడా మీరు చక్కగా ఈ వీడియోలో చూస్తారు. సో నేను ఈ టైంలో హైదరాబాద్లో ఉన్నానన్నమాట. సో నేనైతే చాలా మిస్ అయ్యాను. నాకు బేసిక్గా పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం. అది ఏదైనా కానీ కోడి పిల్లల దగ్గర నుంచి పెంచుతూనే ఉన్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డాడీ ఇంతకుముందు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అన్ని పొలాలు అనమాట స్కూల్లో. ఆ పొలాల నుంచి వచ్చేటప్పుడు రోజుకి ఏదో ఒక పక్షి గాయపడి అంతన రోడ్డు మీద ఉండడం, కాలు ఇరగడం, కొంగలు కాలు ఇరిగితే ఇంటికి తీసుకొచ్చేవాడు చిన్నప్పుడు కూడా. వాటన్నిటిని నీట్గా కట్లు కట్టి ఎగిరేదాకా ఫుడ్ పెట్టి అది ఎగిరిపోవడాలు, కాకి పిల్లను కూడా ఇంటికి తీసుకొచ్చేవాడు. ఏదైనా జంతువే కదా, ప్రాణం ఉండిద్ది కదా అనేసి. సో మీరు చూసినట్లయితే ఈ ప్యారెట్కి నీట్గా ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలాయో అక్కడ కొంచెం పసుపు రాశారు. అంతేకాకుండా ఈ ఊర్లో వెటర్నరీ డాక్టర్ ఉంటే అక్కడ కూడా తీసుకెళ్ళి దానికి కొంచెం ఏదైనా వాళ్ళకి తెలుస్తుంది కదా మెడిసిన్, అది ఇప్పించారు. అండ్ పాలైతే ఫీడ్ చేస్తున్నారు ఇక్కడ. సో పాలు లిక్విడ్ కానీ ఏదైనా కానీ దానికి వెళ్ళాలంటే కొంచెం లోపలగా పెట్టాలి కదా అనేసి సిరంజి తీసుకొని చక్కగా ఫీడ్ చేస్తున్నారు. అది కొంచెం అయితే తాగగలిగింది. బిఫోర్ చాలా డల్గా ఉండేది, కొంచెం ఫుడ్ పడి ఆ మెడిసిన్ పడేసరికి కొంచెం బాగా అనిపించింది. దానికి కూడా ఫుల్ యాక్టివ్ అని చెప్పలేం కానీ ఇందాకటి మీద యాక్టివ్గా కనిపిస్తుంది. కొంచెం దాన్ని నడవడం, ఒక చిన్న చిన్న అడుగులు వేయడం అట్లా. సో మీరు చూసినట్లయితే డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక నుంచున్న విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కొంచెం రికవర్ అవుతుంది అనమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి మనం ఏదన్నా జంతువుకి కానీ ఏదైనా సరే అలవాటు అయ్యామంటే అసలు దానికి చెప్పలేమన్నమాట, దాంతో ఉండే బాండింగ్ ఎలా బిల్డ్ అవుతుంది అనేసి. సో దీన్ని అయితే ఇంటికి తెచ్చేసుకున్నారు మమ్మీ వాళ్ళు. సో ఇంక దానికి ఫుడ్ కూడా అంతే, ఏమీ మనము అది తినలేదు. సో ఇంక చిన్న పిల్లలకు పెట్టినట్టే యాపిల్ని బాగా నీట్గా మ్యాష్ చేసి చక్కగా దానికి అందిస్తుంటే నీట్గా ఎంజాయ్ చేస్తుంది, తింటుంది. దానికి ఎక్కువైతే మాత్రం ఆ ఫుడ్ మీదకి ఎక్కి నుంచుంటుంది అనమాట. సో మీరు ఎలా చూశారు, ఎలా కేర్ తీసుకున్నాము, ఎలా రెస్క్యూ చేసాం, చివరికి ఏమైంది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో చూసేయండి.
అంతేకాకుండా ప్యారెట్‌ని తెచ్చిపెట్టుకున్నాము అంటే ఇంక ఫ్యాన్‌లో కూడా ఏసుకోకుండా ఉండాలి. ఎందుకంటే పొరపాటున అది ఎగరడం స్టార్ట్ చేసిందంటే లేనిపోయింది తగులుతది. మనంతట మనమే ఏదో చేసేసినట్టు అయిపోద్దనమాట. సో, ఫ్యాన్స్ కూడా బంద్ చేశారు ఈ 3 డేస్ అయితే అదున్న ప్లేసెస్‌లో. అండ్ మీరు చూస్తున్నట్లయితే మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం అలవాటు పడిద్ది కదా! అసలేంటి అనేది దానికి తెలుస్తది కదా! అనేసి ఇంకా ప్యారెట్స్ వీడియోస్ పెట్టి దానికి చక్కగా ముందు చూపిస్తుంటే అది నీట్‌గా అది సౌండ్ చేస్తే ఈ సౌండ్‌లు చేసేదంట. చక్కగా చూడండి యాక్టివ్‌గా సౌండ్‌లు చేస్తుంటే తలకాయ ఊపుకుంటూ తన దగ్గరికెళ్ళడానికి ట్రై చేస్తది. వాటిని కనిపిస్తాయి కదా! స్క్రీన్ మీద వాటిని పొడవడం స్టార్ట్ చేస్తది. సో, కొంచెం అలవాటు చేయడానికి వాటి సౌండ్స్ అండ్ వాటి ఏంటి అని చూపియడం కోసం చక్కగా వీడియో పెట్టుకొని చిన్న పిల్లలకి మనం ఏంటి రైమ్స్ పెట్టుకొని వాళ్ళని ఆటలాడిస్తున్నట్టు వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఇంకా అట్లనే అనమాట. వీళ్ళు ఈ 3 డేస్ అయితే మమ్మీ డాడీ అంతా ఇంట్లో ఒక చిన్న పాప ఉన్నట్టు ఏదో చిన్న బేబీ ఉన్నట్టుగానే బిహేవ్ చేశారు. ఎందుకంటే చక్కగా ఏం చేస్తుంది ప్యారెట్ ఏం చేస్తుందంటే ఇప్పుడే ఫుడ్ పెట్టాము దానికి చక్కగా వీడియోలు చూపిస్తున్నాను. అట్లా మాట్లాడుతుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో, ఇంతకుముందు అంతే ఎప్పుడైనా సరే ఏమన్నా నేను పెట్స్ తెచ్చుకున్నా ఏం చేసినా కానీ విపరీతంగా వాటితో మాట్లాడేదాన్ని చిన్నప్పుడు. అప్పుడు మమ్మీ ఇప్పుడు అంటుందన్నమాట, ఇంతకుముందు నువ్వు నీ బాండింగ్ ఏంటనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనేసి. చూడండి చక్కగా అది ఎటు పోతే అటు దానికి చూపించుకుంటా వీడియోస్ పెట్టి అదేమో ఎంజాయ్ చేస్తుంది మంచిగా. చూసారు కదా వీడియోలో ప్యారెట్ సౌండ్ చూసి ఇది ఇక్కడ సౌండ్లు చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ వాటి దగ్గరికైతే వెళ్తుంది చక్కగా పొడిచి పెట్టేస్తుంది స్క్రీన్ మొత్తాన్ని. అండ్ మీరు డే 1 చూసినట్లయితే అలా ఉంది. ఇప్పుడైతే చాలా మంచిగా యాక్టివ్గా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎగరడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో, మీరు చూసారు కదా ఫుడ్ ఎక్కువైతే వెళ్ళిపోయి నుంచుంటుంది అనమాట ఇంక తినకుండా. అండ్ టీవీ దగ్గరికి ఎగరడం అండ్ దాన్ని ఏమంటారు ఫాల్ సీలింగ్ మీదకి వెళ్ళిపోవడం చాలా చాలా యాక్టివ్ అయింది. చూడండి ఎక్కడికి వెళ్ళింది చూస్తే అదిగోండి ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళిపోయింది. సో, ఇంకా స్టార్ట్ చేసింది ఎగరడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎప్పటికీ ఫ్యాన్స్ ఉండకూడదు. బికాస్ చెప్పాను కదా ఆల్రెడీ షేర్ చేసుకున్నట్లు ఇంక అన్నీ పడేయడం అన్నీ స్టార్ట్ చేసింది.
చూసారు కదా, ఫుల్ యాక్టివ్గా తిరుగుతుంది, మీద మీదకి ఎక్కుతుంది, గోల గోల చేస్తుంది. అంత హ్యాపీగా ఉందిలే అనుకున్న టైంకి సడన్గా ఏంటి ఎక్కడా కనిపించట్లేదు అని ఒక ఆఫ్టర్నూన్ చూస్తే ఇట్లా పడిపోయిందంట ఒక చోట. సో అప్పటికి మనకు బయట కనిపిస్తుందే తెలుస్తుంది హ్యాపీగా ఉంది అంటే రికవర్ అయ్యింది అని మనం అనుకుంటే కాదు, అండ్ లోపల అది ఎంత ఫేస్ చేస్తుంది అనేది మనకు తెలీదు. సో అప్పటికి వెట్ దగ్గర చూపించాము, డాక్టర్కి చూపించాము, అంత బాగానే ఉంది, రికవర్ అవుతుందిలే అనుకున్న టైంకి ఇలా అవ్వడం అనేది చాలా బాధేసింది మాకైతే. బట్ ఒక 3 days అయితే సేవ్ చేయగలిగాము అండ్ మిస్ అవుతున్నాం మేము చాలా. మా అమ్మ అయితే బాగా ఏడ్చారు, ఎందుకంటే తను రెస్క్యూ చేసి ఫీడ్ చేసి 3 days బాగా ప్యాంపర్ చేసుకొని దాని కేర్ తీసుకొని సడన్గా ఇప్పుడు లేదు అంటే ఆ పెయిన్ ఎవరికైనా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు కూడా ఇంటి దగ్గర ఉన్న పెట్స్ కానీ, పెట్స్ అనే కాకపోయినా స్ట్రే డాగ్స్ కానీ ఏదైనా ఇలా కనపడ్డా కానీ మీరు ఖచ్చితంగా సేవ్ చేయండి. అండ్ రామచిలుక ఇంట్లో పెట్టుకోకూడదు అండ్ బయట కుక్కని దగ్గర తీసుకోకూడదు అని లేనే లేదు. అంతా కూడా మన పర్స్పెక్టివ్లో ఉంటుంది. చక్కగా వాటికి ఎట్లయినా సరే షెల్టర్ ఇవ్వాలి, వాటిని కేర్ తీసుకోవాలి, ఫుడ్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. సో మీరు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దాట్స్ గర్ల్ వినీ. బాయ్ బాయ్.